ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్, నిలకడైన జట్టు. అయితే అదంతా గతం. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తడబడుతున్న జట్టు. 2020 ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన తర్వాత మళ్లీ ఆ ఘనత సాధించలేదు. కనీసం ఫైనల్ వరకు కూడా చేరలేదు. 2021 నుంచి 2025 మధ్య 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ వరకు వచ్చింది. మిగిలిన 3 సార్లు ఆఖరి స్థానం కోసం పోటీ పడింది. ఇక ఈ సీజన్లో అయితే మరి ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడితే కేవలం 3 నెగ్గింది. మరో 7 మ్యాచ్ల్లో ఓడింది. ప్రస్తుతం 6 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా విఫలమవుతున్నారు. జట్టు మొత్తాన్ని పరీక్షించిన ఆ ఫలితం లేకుండా పోయింది. బుమ్రా లయ మీద లేడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్తో ఉన్నారు. ఇక తిలక్ వర్మ ఒక సెంచరీ మినహా మిగిలిన మ్యాచ్ల్లో ఆడింది లేదు. ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనకు కారణం ఇంకా ఓల్డ్ స్కూల్ ఫార్మాట్లో ఆడటమే అని టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాల మీదే ఎక్కువగా ఆధారపడుతోంది అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం పేలవ ఫామ్తో ఉన్నాడు. అతన్ని ఎలా అవుట్ చేయాలి అనే దానిపై బౌలర్లకు ఒక ఐడియా వచ్చేసింది. ఇక హార్దిక్ పాండ్యా గురించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఒక మ్యాచ్లో గొప్పగా ఆడితే ఆ తర్వాత ఆట రాని వారిలో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తాడు. ఈ సీజన్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్కు కనువిప్పు కలిగించే అవకాశం ఉంది. వచ్చే సీజన్ కోసం జట్టులో భారీ మార్పులే జరిగే అవకాశం ఉంది. ఆ బౌల్ట్ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. అయితే తిలక్ వర్మ, బుమ్రాలు కొనసాగించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది కోసం జరిగే మినీ వేలంలో ముంబై ఇండియన్స్ భారీ పరుసులో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.